పెంచిన జంతువులు కూడా ఓడలో క్షేమంగా కాపాడబడ్డాయి. ఈ రోజున దేవుని మాటకు లోబడే మనసు నీకుంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ పూట నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ బిగ్గరగా చెబుదామా? ఇప్పుడు మీకు ఇందాక చదివించిన 18వ అధ్యాయంలోకి వస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం కదా మీకు చదివించింది. 18వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, వినండి. 18వ అధ్యాయం మొదటి వచనం. మమ్రే దగ్గరనున్న చాలు. ఇప్పుడు గుడారపు ద్వారం దగ్గర కూర్చోవటం అంటే గడప దగ్గర కూర్చోవటం. గడప, ద్వారము, ద్వారబంధము అంటారు. మీరేమంటారు? ఇక గడపేక. ఎండాకాలంలో కరెంటు లేనప్పుడు కూడా మనం గడపల దగ్గర కూర్చొని ఉంటాం, ఇంట్లో కరెంటు లేనప్పుడు. అబ్రహాం కూడా అది ఎండాకాలం. అబ్రహాం కూడా గడప దగ్గర కూర్చొని ఉన్నాడు. కనులెత్తి చూస్తే అబ్రహాము కంటికి 3 దేవుని సేవకులు కనిపిస్తున్నారట. ఎవరు? దేవుని మనుషులు 3 తన ఇంటికి వస్తున్నారు. అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట. నా వైపు చూడండి అందరు. అబ్రహాము దృష్టిలో దైవజనులు కనిపిస్తున్నారా, కనిపించట్లేదా? ఏ స్థితిలో ఉన్నాడు ఇంతకీ? అబ్రహాము ఏ స్థితికి వచ్చాడు? 14వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆదికాండం 14:14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మటుకు ఆ రాజును అలలే చెప్పండి. తన ఇంట్లోనే పుట్టి అలవరచబడిన ఎంతమంది అంట? 300. చెప్పండి ఎంతమంది? 318 మంది పనోళ్ళను వెంటబెట్టుకొని. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు 318 మంది ఆయన ఇంట్లో ఉంటుంటే ఉదయాన్నే 318 మంది ఇడ్లీలు తిన్నా, తలా 2 ఇడ్లీలు తిన్నా, 318 రెండ్లు ఎంత? 700 చిల్లర అవుతుందా? అంతేనా? 2 ఇడ్లీలు తిన్నా. ఇంకా 700 ఇడ్లీలు వాయేయాలంటే ఎవరు వేయాలా? ఎంత తిప్పలు పడాలా? మధ్యాహ్నం 318 కంచాలు లేవాలా? రాత్రికి కూడా 318 ప్లేట్లు. ఎంత పెద్ద ఇల్లు అయిన ఇల్లు ఆలోచన చేయండి. ఇంట్లో వీళ్ళందరూ ఎవరు? పనోళ్ళు అంట. పనోళ్ళే అంతమంది ఉన్నారంటే ఆస్తి ఎంత ఉంది, ఐశ్వర్యం ఎంత ఉంది, ఆయన జీవితం ఏ విధంగా దీవించబడింది ఒకసారి ఆలోచన చేయండి. ఆదికాండం 13వ అధ్యాయం తీయండి.